కుంభరాశి వారి గురించి గుండె పగిలే నిజాలు. 2024 సంవత్సరంలో వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు. వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతూ ఉందండి. కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? 2024 పూర్తి అయ్యేలోపు వీరి జీవితం ఏ విధంగా కూడా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. శ్రీ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి సమయంలో ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంటుందండి. ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. వీరి గురించి కొన్ని అసలైన నిజాలు కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా 2024 సంవత్సరంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారికి దైవానుగ్రహంతో పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. స్వల్ప ప్రయత్నాలతో గొప్ప ఫలితాలను కూడా వీరు అందుకుంటారు. ఒక్క శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. శ్రీ మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యం పైన విషయంలో చాలా శ్రద్ధ అనేది అవసరమవుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. కుంభరాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురువు మే 1 వరకు మేషం తృతీయంలోను, తదుపరి వృషభం చతుర్థంలోను సంచరిస్తారు. శని కుంభం జన్మంలోను, రాహు మీనం ద్వితీయంలోను, కేతువు అష్టమంలోనూ సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాల్లో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని కారణంగా సహజంగా ఉండే ఇబ్బందులు అయితే ఉంటాయండి. కానీ భ్రాంతులను చేసే స్థాయి అయితే కాదనే గమనించాలి. ప్రతి పని రెండవసారి మూడవసారి చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఓర్పుగా వెంబడిస్తే మీకు అన్ని విధాలుగా కూడా లాభిస్తుంది. మీరు ప్రశాంతంగా ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రాకృత ధర్మంలో ఉన్నవారి సమస్యలు రావు. వేరే మార్గంలో మీ యొక్క ప్రవృత్తిని మార్పు చేసుకునేవారు మాత్రమే ఇబ్బంది పొందే అవకాశాలు ఉన్నాయి. శని ఆలస్యంగా చేస్తాడు కానీ పనులను పాడు చేయడు. ఇది మాత్రం నిజం. ఉద్యోగం విషయాలలో అసలు భయపడవద్దు. మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకి ఇది చాలా మంచి కాలం. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి. ఇబ్బంది కలగదు. చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటించే అవకాశాలు ఉన్నాయి. చేస్తున్న పనిలో సరియైన గుర్తింపు రాలేదని బాధపడవద్దు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి కలిగి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. తరచుగా శుభవార్తలు వింటారు. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్యం విషయంగా ఇబ్బందులు అనేవి రాగలవు. అలాగే మీ యొక్క పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు కోరికలు సరిగా పూర్తి అవ్వకపోవచ్చు. దాని చేత కొంచెంగా మానసిక చికాకులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీ ముఖంలో తేజస్సును తగ్గించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వాక్కులు బాగా కఠినంగా వస్తుంటాయి. నియంత్రించండి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృధాగా ఖర్చు చేసేటటువంటి సందర్భాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు కూడా. ఆదాయం అందుతుందండి, అయితే ఆలస్యంగా అందుతుంది. రుణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాల్లో ఎటువంటి హామీలు కూడా ఇవ్వవద్దు. మీరు వాగ్దానాలను హామీలను కూడా నెరవేర్చలేరు. వాహన ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం విషయంగా ఆరోగ్య సమస్యలు తిండి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.
నరాలు, చర్మం, ఎముకలు, గుండె సంబంధిత వ్యాధులు వంటి పాత ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నటువంటి అని కనిపిస్తున్నాయి. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోయే సందర్భాలు ఎన్నెన్నో ఉంటాయి. తమ ద్వారా కుటుంబ సభ్యులకు ఉద్యోగ విషయాలకు సమన్వయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్త పడండి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. షేర్ వ్యాపారులకు స్థిరబుద్ధి చాలా అవసరం. ఇతరులతో పోలిక, ఇతరులతో సూచనలు మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. 1 లేదా 2 సార్లు కూడా వైఫల్యం కలగవచ్చు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారి ఎవరిని కూడా నమ్మి ఏ పనులు కూడా చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి బహు జాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో చాలా అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి రైతుల విషయంలో మే తర్వాత గురువు అనుకూలించడమే కాబట్టి పంటలకు ఇబ్బంది అనేది రాదని గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి ధనిష్ట నక్షత్రం వారికి అలాగే 3, 4 పాదాల వారు తొందరపాటి ధోరణితో చికాకులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, రుణ వ్యవహారాలను ఓర్పుగా నిర్వహించండి. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడాల్సిన కాలం. విద్యార్థులు మందకొడిగా అధ్యయనం సాగిస్తూ ఉంటారు. శుభకార్యాలు, పనులు వేగంగా సాగుతుంటాయి. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు పరిధి దాటి రుణాలు చేసే స్థిరాస్తిని కొనుగోలు చేసే స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలోని పెద్దలను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్చు అదుపు తప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగుతాయి. మీ మెడలోని చందనపు ఆకారపు వెండి లాకెట్ ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను ఆకర్షిస్తుందండి. మీరు శనివారం రోజులో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ మొదలగునవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని పాటించి రాత్రిపూట మీకు నచ్చినటువంటి పలహారం దేనినైనా సరే మీరు తీసుకోవచ్చు. చూసారు కదండి, కుంభరాశి వారి జీవితంలో వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.